అండి మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమందైతే నేనేదైతే డ్రీమ్ లెవెన్ యాప్, బెట్టింగ్ యాప్‌ని మీరు మిగతా యాప్‌ల గురించి కాకుండా ఇది పెద్దదండి అని చెప్పాను. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలైతే ఘటిస్తుందనేది చెప్పుకొచ్చాను. కానీ కొంతమందైతే నాకైతే కామెంట్ చేశారండి. యాక్చువల్‌గా ఆ యాప్‌లతో దీన్ని పోల్చకూడదని చెప్పుకొచ్చారు. ఏమని చెప్పారంటే నాకైతే చాలామంది ఒకటే పోస్ట్ చేశారు. ఏం లేదు. అది బెట్టింగ్ యాపే కానీ గవర్నమెంట్‌కి చాలా ఇండియా గవర్నమెంట్‌కి చాలా టాక్స్ అయితే వస్తుందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే డ్రీమ్ లెవెన్ మనకి అలానే ఎంపీఎల్ ఏదైతే మొబైల్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఏదైతే ఉందో యాప్‌లు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తున్నాయి. అందుకనే దాన్ని చూసుకుంటే విరాట్ కోహ్లీ లాంటోళ్ళు, రోహిత్ శర్మ లేకుంటే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ లాంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు దానికి డ్రీమ్ లెవెన్‌కి అయితే స్పాన్సర్‌షిప్‌లు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఇరుక్కునే ప్రయత్నం అయితే ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అది బెట్టింగ్ యాపే కానీ మన దేశానికి ఆదాయం వస్తుంది కదా అంటున్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే బెట్టింగ్ యాప్ ఏదైనా బెట్టింగ్ యాపే కదా! ఇప్పుడు అది చిన్నదా పెద్దదా అని పక్కన పెట్టేస్తే వాళ్ళు ట్యాక్స్ ఇస్తున్నారు, వీళ్ళు ట్యాక్స్ ఇస్తున్నారు అలాంటి సంబంధం లేదండి. నా ఉద్దేశ్యం ఏంటంటే బెట్టింగ్ యాప్ అన్న తర్వాత బెట్టింగ్ యాపే. ఇప్పుడు దీనివల్ల జనాలు చెడిపోతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లు ఆపడానికి కారణం ఏంటి? బెట్టింగ్ యాప్‌లు వల్ల ప్రజలు లేకుంటే సామాన్య ప్రజలు, లేకుంటే మధ్యతరగతి ప్రజలు, యువకులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారనే కదా! ఇప్పుడు బెట్టింగ్ యాప్‌ల మీద పోరాటం చేస్తుంది సజ్జనార్ గారు. అలాంటప్పుడు వీళ్ళు టాక్స్ కడుతున్నారు గానీ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తే ఏదైతే ఇప్పుడు వీటిని వాడే వాళ్ళందరూ ఎళ్లి ఈ డ్రీమ్ లెవెల్ మీద, మై సర్కిల్ మీద, ఎంపీఎల్ మీద పెడతారు కదా! అక్కడ కూడా మళ్ళీ యువత నాశనం అయిపోతున్నట్టే కదా! నా ఉద్దేశ్యం అది. అందుకని వాటిని కూడా వాళ్ళు ట్యాక్స్ ఇస్తున్నప్పటికీ మనకి డబ్బులు ముఖ్యం కాదు కదా ఇక్కడ. యువత యువత చెడిపోకుండా ఉండటం ముఖ్యం. యువత ప్రాణాలు ముఖ్యం కదా! దాని గురించి నేను చెప్తున్నాను. అది బెట్టింగ్ యాపా లేకుంటే అది వాళ్ళు ట్యాక్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అయితే భలే ఉంది ఇది. ఇప్పుడు విషయం పెడతాను నేను చిన్న లాజిక్ లాంటిది చెప్తున్నా. అది ఎక్కువ అంటే ఓవర్ అనుకోవద్దు. ఇప్పుడు ఒక విషయాన్ని సప్లై చేస్తున్నాడు ఒకడు. వాడు ట్యాక్స్ ఇస్తున్నాడు. వేరే వాళ్ళకన్నా ఎక్కువ ట్యాక్స్ ఇస్తున్నాడు. డబుల్ ట్యాక్స్ ఇస్తున్నాడు. ఆ విషయం మరి బయట అమ్మడం కరెక్టేనా? కాదు కదా! అలానే డ్రీమ్‌లు అనేది కూడా ఒక విషయం లాంటిదే. అది పెద్ద విషయం ఇంకా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కాకపోతే వీళ్ళు ట్యాక్స్ ఇవ్వట్లేదని వీటిని ఆపేస్తున్నామా? లేకుంటే ఏం జరుగుతుందనేది తెలీదు గానీ, లేకుంటే డ్రీమ్ లెవెన్ సంబంధించే ఎందుకంటే అటు ఎక్కువ ఎక్కువ డబ్బులు రావట్లేదని వీళ్ళు ఎక్కువ మంది వాడుతున్నారని డ్రీమ్ లెవెన్ టార్గెట్ చేస్తుందా? లేకుంటే ఏది చేస్తుందో తెలీదు గానీ, నేను దేన్ని సమర్థించట్లా. ఈ చిన్న యాప్‌లని సమర్థించట్లా, డ్రీమ్ లెవెన్‌ని సమర్థించట్లా. అసలు బెట్టింగ్ యాప్‌లే మన ఇండియాలో ఉండకూడదనైతే నేనైతే సమర్థిస్తాను. అందులో భాగంగానే డ్రీమ్ లెవెన్ అనేది పెద్దది కాబట్టి ఇంకా నెట్‌వర్కు వాళ్ళు దేశవ్యాప్తంగా పాకిపోయిందది. దేశవ్యాప్తంగా పాకిపోయింది. ప్రతి యువకుడు దాన్ని వాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందులోనూ కాలేజీ యువకులు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. వీళ్ళు ట్యాక్స్ ఇస్తున్నారో ఇవ్వలేదనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళు ట్యాక్స్ ఇచ్చినంత మాత్రాన యువకులు చెడిపోకుండా ఉంటారు. ఉండరు గదా! మరి యువకులు చెడిపోతున్నారు గదా! మెయిన్ టార్గెట్ అది గదా! మరి దాన్ని అర్థం చేసుకుంటారు మీరు అనుకుంటున్నాను. ఎందుకంటే మన టార్గెట్ వచ్చేసి ఏ బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా చెడిపోకూడదు. కాబట్టి బెట్టింగ్ యాప్‌లు అనేది మన ఇండియాలో ఉండకూడదు. ఇదే మెయిన్ టార్గెట్ ఉండాలి. ఆహ్, దీని వైపు అడుగులేస్తే బాగుంటుంది. వాళ్ళు ట్యాక్స్ ఇచ్చిన మాత్రాన యువకుల్ని చెడగొట్టి మనం ఇలా ఉండి ఇప్పుడు ఈ చిన్న యాప్‌లన్నిటిని ఆపేస్తున్నాం బాగానే ఉంది. మరి డ్రీమ్ లెవెన్ మరి ఆపుకొని ఉంటే రేపంతా ఇది ఆడేవాళ్ళందరూ ఎళ్లి అక్కడ ఎళ్లి ఆడతారు గదా! మళ్ళీ ఆ ఎంపీఎల్ డ్రీమ్ లెవెన్‌లో ఆడతారు గదా! ఎళ్లి మై సర్కిల్ లాంటి వాటిల్లో ఆడతారు కదా! ఆడినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ట్యాక్స్ ఇస్తున్నారని సైలెంట్‌గా ఉంటే అప్పుడు కూడా యువత చెడిపోతుంది కదా! మరి ఇంకా దానికి ఏంటి ఉపయోగం? ఇంతమందిని అరెస్ట్ చేసి, ఇంతమంది యూట్యూబర్‌ని అరెస్ట్ చేసి, ఈ బెట్టింగ్‌లని ఆపేసి కూడా ఉపయోగం లేకుండా పోతుంది కదా! అంత కష్టపడి సజ్జనార్ గారు ట్రై చేసింది కావచ్చు, మిగతా వాళ్ళు చాలామంది దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి మెయిన్ డ్రీమ్‌లను కూడా ఆపితేనే బాగుంటుందని అయితే నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపైన మీరు పాజిటివ్‌గా స్పందిస్తారనుకుంటున్నా. ఎందుకంటే డ్రీమ్ లెవెన్ అనేది నేను అసలు బెట్టింగ్ ఏ యాప్‌ని సమర్థించట్లేదు. అది నేను చెప్పుకొచ్చేది. ఇప్పుడు యూట్యూబర్‌ని అరెస్ట్ చేస్తుంది కూడా చిన్న బెట్టింగ్ యాప్‌ల వల్లనే. ఎందుకంటే డ్రీమ్ లెవెన్ అనేది పెద్ద పెద్దోళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి వద్దంటున్నారు. అది నాకు నచ్చలేదండి. ఎందుకంటే కొంచెం థింక్ చేయండి. ఏ బెట్టింగ్ యాప్ వలన యువతలు చెడిపోతున్నారో, ఆ బెట్టింగ్ యాప్‌ని ఆపాలి కదా! అది ట్యాక్స్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అనేది పక్కన పెట్టేస్తే, బెట్టింగ్ యాప్ వల్ల చెడిపోతున్నారు కాబట్టి, ఆ బెట్టింగ్ యాప్‌ని ఆపాలి. ఆపాలని కోరుకుంటున్నా. మరి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.